హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారని ఇంకా వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లాస్ట్ వరకు చూసి మీరు ఖచ్చితంగా లైక్ చేయాలి. ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈరోజు వ్లాగ్ ఏంటి అనేది. ఈ సండే గురు పౌర్ణమి వచ్చింది కదా, నేను గురు పౌర్ణమికి ఏంటంటే గండవరం వెళ్ళానమాట. అక్కడ మా తాతయ్య కట్టించిన గుడి ఉంటే అక్కడికి వెళ్తాం. మేము ఇయర్లీ ఖచ్చితంగా వెళ్తామన్నమాట గురు పౌర్ణమికి. లాస్ట్ ఇయర్ నాకేదో ఇబ్బంది అయ్యి నేను వెళ్ళలేదన్నమాట, ఇక్కడే ఉన్నాను ఇంటి దగ్గరే. ఇయర్ నేను వెళ్ళాలి అని వెళ్ళానమాట, ఖచ్చితంగా వెళ్ళాలి అని నేను వెళ్ళాను. వెళ్ళినందుకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. ఎందుకంటే ఏంటంటే అసలుకి ఎంత మంచిగా అనిపించిందంటే అంత మంచిగా అనిపించింది అనమాట. ఈ మధ్య కాలంలో నేను సాయిబాబా టెంపుల్కి వెళ్ళి చాలా రోజులు అయిపోతుంది. ఇలా వెళ్ళడం వల్ల ఏంటంటే మంచిగా మేము వెళ్ళేటప్పటికి లాస్ట్ కొంచెం అభిషేకం జరుగుతుంది. అభిషేకం చూసుకున్నాను. అండ్ ఎట్లయినా కానీ దగ్గరగా ఉండి చూసుకునేదానికి వేరే దగ్గరికి వెళ్ళి ఉండి చూసుకునేదాన్ని, అంటే వేరే టెంపుల్స్లో ఉండి దూరంగా ఉండి చూసేదానికి తేడా ఉంటుంది కదా. ఎలా అయినా కానీ ఇది మనది అనే ఫీలింగ్ అంటే చాలా బాగుంటుంది కదా. అక్కడ ఇప్పుడు మేమేమో చేస్తున్నాము అనేది కాదు, కానీ అక్కడికి వెళ్తే నాకెందుకు అదొక హ్యాపీనెస్ అనమాట. మా తాతయ్య మా నానమ్మ ఇది మన ప్లేస్ కదా అన్నట్లుగా నాకు ఒక చిన్న హ్యాపీనెస్ అనమాట. ఇక్కడ ఈరోజు వ్లాగ్ అయితే ఇక్కడ నుంచి చూడండి మీరే ఒకసారి. చూస్తున్నారు కదా, ఆల్రెడీ మేము వెళ్ళేటప్పటికి ఏంటంటే ఆల్మోస్ట్ అభిషేకాలన్నీ అయిపోయినాయి అనమాట. మేము వెళ్ళేటప్పటికి 10 అయిపోయింది. మేము లేట్ అనమాట, అంటే నేను రావడం లేట్ అయ్యి అమ్మ వాళ్ళు నా కోసం ఉన్నారు, అందుకని లేట్ అయింది. మేము వెళ్ళేటప్పటికి 10 అయింది. లాస్ట్ ఇంకా అభిషేకం అంతా అయిపోతుంది ఆల్రెడీ. మేము వెళ్ళి మా అమ్మ పాల ప్యాకెట్ తీసుకెళ్ళింది అనమాట అభిషేకానికి అని. మనం ఇస్తే ఇక్కడ పోస్తారు కదా అభిషేకానికి, అలాగా తీసుకెళ్ళింది. సరే మనం ఇచ్చాం కదా అని అన్న అభిషేకం మళ్ళీ చేసి ఒకసారి అంతా విగ్రహం అంతా అదే బాబాని అంతా నీట్గా స్నానం అదే కడిగేలాగా అంతా చేసి ఇంకా అలంకారానికి కట్టన్లు వేసి అలంకారం చేస్తూ ఉన్నారు. ఈలోపు ఏంటంటే టెంకాయలు తెచ్చిన వాళ్ళంతా టెంకాయలు ఇస్తూ ఉన్నారు. ఇక్కడ టెంకాయలు తెచ్చి ఇచ్చి అందరూ టెంకాయలు అవి ఇస్తారు కదా, అవి ఇంకొక పూజారి అక్కడ కూర్చొని టెంకాయలు కొడుతూ ఉంటే ఇంకా అంత అలంకరణ అయిపోయింది. చూడండి అసలు అలంకరణ ఎంత బాగా చేస్తారో ఉదయాన్న, అసలుకి నాకు చాలా నచ్చుద్ది. ఆ అన్న మేము చిన్నప్పటి నుంచి అంటే మా తాత గుడి కట్టిన దగ్గర నుంచి ఆ అన్నే అనమాట ఎక్కువగా ఉండేది. మాకు గురు పౌర్ణమి అంటే ఖచ్చితంగా ఎక్కడున్నా కానీ ఆ అన్న మాకు ఇక్కడికి వస్తారనమాట. అట్లాగా చాలా బాగా చేస్తారు ఆ అన్న, నాకు చాలా ఇష్టము. అన్న పలకరించే విధానం కూడా చాలా బాగుంటుంది. అంత ఇష్టం అనమాట మాకు, ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి మమ్మల్ని బాగా చూశాడనమాట. చూశాడు అంటే ఎట్లా చెప్పాలంటే మేము వెళ్ళినా కానీ పలకరీయడం కానీ మా నాన్నలను కానీ మా పెద్దనాన్నలు కానీ పలకరీయడం కానీ అంతా బాగుంటుంది. అంటే మర్యాదగా చాలా మర్యాదగా బాగుంటుంది. అందుకని మాకు చాలా ఇష్టము ఆ అన్న ఉంటే వెళ్ళడానికి, మేము ఇష్టపడతాం అనమాట. గురు పౌర్ణమి కాబట్టి జనాలు అయితే మంచిగా వచ్చారు. అసలుకి హారతి టైంకి చాలా మంది వచ్చున్నారు. ఇంకా అందరూ టెంకాయలు అదే అక్కడ టెంకాయలు పూజారికి ఇచ్చి టెంకాయలు అవి కొట్టిన తర్వాత అందరు ఇంకా ప్రసాదాలు అవి తీసుకున్నారనమాట. ఇంకా హారతి తీసుకొని శటగోపురం అవి పెట్టించుకొని ఇంకా నెక్స్ట్ అయితే ఏముంది ఇంకా భోజనాలు అనమాట. అన్నదానం కూడా ఉండింది ఆ రోజు. అన్నదానం దగ్గర అసలుకి ఎలా ఉన్నారంటే బయట అసలు అంత ఫుల్ ఉండింది జనాలు కూడా. అసలుకి ఎంత బాగుందంటే ఫుడ్ కూడా మా మావయ్య చేసింది. అసలు ఎంత బాగుందంటే ఫుడ్ అంత బాగుండింది అనమాట. ఎప్పుడు నార్మల్గా రైస్ సాంబారు అట్లా విడివిడిగా పెడతారు. ఈసారి ఏంటంటే కొంచెం వానలు పడుతున్నాయి కదా, అందువల్ల ఏంటంటే తినేదానికి అందరికి ఇబ్బంది అవద్ది అని ఏంటంటే నార్మల్గా పులిహోర, వెజిటేబుల్ పలావు, నెక్స్ట్ సాంబార్ అన్నం చేస్తారు కదా అలా అది, అండ్ దద్దోజనం అనమాట. స్వీట్కి వచ్చి కేసరి పెట్టారు. అసలు ఎంత ఫుడ్ అయితే ఎంత ఎమ్మీ ఉండిందంటే అంత ఎమ్మీ ఉండింది. భలే అనిపించింది నాకు. అన్నదానంకి కదా మామూలుగా ఉండాలి అని ఏం లేదు కదా, కానీ అంత బాగా ఉండిందనమాట. బాగా చేస్తారు మా మావయ్య.
నేనింకా అందరూ తింటూ ఉంటే వీడియో తీసుకుంటూ ఉన్నాను. ఊరికే అట్లాగా కొంచెం క్లిప్పే తీద్దామని వెళ్ళాను. అట్లే నార్మల్‌గా గడపట్లో నించొని తీస్తున్నాను. బట్ ఏందంటే నాకు ఫుడ్డు బాగా కనిపియట్లేదనమాట. అంటే అక్కడ వడ్డిచ్చేది నాకు కనిపియట్లేదు. అందుకే నేను ఇలా ముందుకొచ్చి తీసుకుంటున్నాను. క్యూ చూసారా అసలకి. మంచిగా ఉన్నారు. చాలామందొచ్చారు. చాలామంది అసలు పెట్టించుకొని తిన్నారనమాట. బావుండింది అన్నదానం గానీ, ఈసారి గుడిలో పూజ గానీ అంతా భలే జరిగింది. ఎంత బావుండిందంటే అంత బావుండింది. జరిగిందసలకి. ఎక్కడ ఫాల్ట్ అనేది లేకుండా జరిగింది. మేమింకా జనాలు కొంచెం ఖాళీ అయితే తిందాంలే అని నేను ఊరికే నించొని ఇంకా వీడియో తీసుకుంటూ ఉన్నాను. మా అమ్మ నేను కొంచెం ఊరికే అట్లాగా ఫోటోస్ అవి తీసుకుంటూ ఉన్నాము. ఇంకా నెక్స్ట్ ఏందంటే భోజనాలు జరుగుతున్నాయి. పూజంతా అయిపోయి లోపల జనాలు కొంచెం ఖాళీ అయ్యి భోజనాలకొచ్చారు అన్నప్పుడు ఏంటంటే, మా పెదనాన్ని, మా నాన్ని అన్న పిలిచి ఇలాగా పూలమాలలాగా మెడలో వేసి అదేలెండి ప్రసాదం అయన్నీ ఇచ్చి ఆశీర్వదించారనమాట. నెక్స్ట్ ఇంకా మేము గూడా అందరం పిల్లలు, పెద్దలు అందరూ వాళ్ళ కాడ ఆశీర్వాదం అయితే తీసుకున్నాము. నార్మల్‌గా పూజాల దగ్గర తీసుకుంటారు గదా! అలాగా మేము ఇక్కడ తీసుకున్నామనమాట. మేము తీసుకొని ఇంకా కూర్చొని మాట్లాడుతూ ఉన్నాము. తర్వాత హుండీలో డబ్బులు లెక్కేయమంటే అవి లెక్కేస్తూ ఇంక నేనేం వీడియో అయితే ఏం తీయలేదు గానీ, ఇంకా మామూలుగా మాట్లాడుకుంటూ ఇంకా అంతా అయిపోయాక అమ్మ వాళ్ళవి సర్దుతూ ఉన్నారు. ఇంకా తినేసి బయలుదేరదాము అన్నట్లుగా. ఇంక మేము ఊరికే అందరం పిల్లలతో ఆడుతూ, పెదనాన్న మాట్లాడుతూ ఉంటే మాట్లాడుకుంటూ ఉన్నామనమాట. ఇంకా అందరూ వచ్చి దండం అయితే పెట్టుకుంటూ ఉన్నారు. అదే ఇంక టెంకాయ తెచ్చి ఇక్కడ చేయించుకుంటారు కదా పూజలవి, అవి చేయించుకుంటూ ఉన్నారు. మేము ఊరికే పక్కన నించొని ఇంకా మా పనుల్లో మేము బిజీగా ఉన్నాము. నెక్స్ట్ ఇంకంతే ఇక్కడంతా సర్దుకొని ఇంక మేము భోజనాలకైతే వచ్చేసాము. మేము ఇక్కడే వాకిట్లో మెట్ల మీద కూర్చొని భోజనాలైతే చేసామనమాట. ఇదేంటంటే మరీ పెద్ద టెంపుల్ గాదు. చిన్నదనమాట. అందువల్ల ఏందంటే అందులో ఏందంటే ఇది ఇళ్ళ సందులో అంటే ఒక సందులో ఉంటదనమాట. చుట్టూ ఇళ్ళే ఉంటాయి. మధ్యలో గుడి అనమాట. అందువల్ల ఏందంటే మేము ఇంకా అక్కడే కూర్చొని అందరితో పాటు అక్కడ భోజనం అయితే చేసేసాము. మంచిగా భోజనం అయితే చేసేసుకొని ఇంకా నేను, అమ్మ వాళ్ళు రిటర్న్ అయిపోయాము. పెద్దమ్మ వాళ్ళు ఉండి సాయంత్రం పల్లకీ సేవ ఉంటే అది చూసుకొనొచ్చారు. నాకేందంటే నేను వచ్చేయాలి గదా అన్నట్టు వచ్చేసాను. అమ్మ వాళ్ళు కూడా ఏదో పనుందని వచ్చేసారు. ఇంక అందుకని ఏందంటే మేము వచ్చేసాము. పెద్దమ్మోళ్ళంతా ఉండి సాయంత్రం చూసుకొని నైట్‌కొచ్చారు. అంతే అండి. ఈ రోజుకైతే మన వ్లాగ్ నేను ఇక్కడితో మన వ్లాగ్‌ని ఎండ్ చేస్తున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ అండి.